దేశంలో కార్మికులకు కర్షకుల కోసం ఆర్గనైజేషన్లు కష్టపడుతూ సిపిఎం పార్టీ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎలా ఉన్నాయనే అంశంపైన మనతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో ఎన్నో సంస్కరణ చట్టాల్లో మీరు కీలకంగా ఉండేవారు, ఎందుకు ఇప్పుడు వెనుకబడుతనం ఉందని అనుకోవచ్చు? ఈరోజు వాస్తవంగా రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి. ముఖ్యంగా గతంలో ఈ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం గతంలో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సంపన్న వర్గాలు ఈరోజు చట్టసభల్లో ముఖ్యంగా పెట్టుబడిదారులు ప్రవేశించడం వల్ల నిజంగా ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకులు ఈరోజు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు బస్టు పట్టిపోవడం వల్ల, కేవలం డబ్బుమయ రాజకీయాలు ఉండడం వల్ల ఈరోజు ఎవరైతే కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి వారిని ఈరోజు మరి చట్టసభలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి. గతంలో నీతిగా, నిజాయితీగా ప్రజల కోసం నిరంతరం తన జీవితాన్నే మరి దారబోసినటువంటి మహోన్నత వ్యక్తులు కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో ఉన్నారు. ఆ చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు రౌడీలు, గుండాలు, డెకాయిడ్స్ ప్రజలను ఏ విధంగా ఏదో రకంగా దోపిడీ చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి అడ్డదార్గంలో సంపాదించినటువంటి వాళ్ళు ఈరోజు చట్టసభలో పోవడం చాలా దుర్మార్గం. అంతేకాకుండా రేపిస్టులు కూడా ఈరోజు చట్టసభలో ఉన్నారు. క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరి మౌలిక సూత్రాలను తుంగలో దొక్కి కేవలం తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే దేశ ప్రజల యొక్క భవిష్యత్తును మరి పణంగా పెట్టి మరి వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు రాజకీయాలు చేసేటువంటి నీచమైన సంస్కృతి ఈరోజు మన దేశంలో ఉన్నాయి. ఎందుకు 543 సీట్లకు సంబంధించి చూసుకున్నట్టయితే 2 సీట్లలో పాగా వేసినట్టు తెలుస్తుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? అంటే నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే కేవలం కార్పొరేట్ వ్యక్తులు ఈరోజు, అంటే గతంలో రాజకీయ నాయకులేమో ప్రజల కోసం, ప్రజల మధ్య ప్రజల కోసం ఉండి నిరంతరం ప్రజా శ్రేయస్ కోసం పనిచేసేటువంటి రాజకీయ నాయకులు గ్రామ స్థాయి నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉండే. అక్కడ నుంచి మండల స్థాయిలో పనిచేసే నాయకత్వాన్ని నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గెలిపించే సంస్కృతి మన దేశంలో ఉండే. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు రాత్రే మరి అవసరమైతే దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి డబ్బు సంపాదించిన వ్యక్తులు ఈరోజు చట్టసభల్లో ఉండడం వల్ల, ఇలాంటి దుర్మార్గులు ఉండడం వల్ల కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిపోతూ ఉంది. అయినా మేము బాధపడవలసిన నిరంతరం ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల మధ్యనే ఉంటాం. ఈరోజు గెలుపోవటం సహజమే. దీన్ని మేము పెద్ద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా మేము ఉన్నాం కాబట్టి మేము ఈ చట్టసభలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తాం. ఓకే, అంటే దేశ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ, కాంగ్రెస్ సంబంధించి చూసుకున్నట్టయితే కీ రోల్గా ఎవరు చూపెట్టే అవకాశం ఉంది భవిష్యత్తులో? అంటే వాస్తవంగా నరేంద్ర మోడీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గద్దెదించాలని చెప్పి ఇండియా కూటమిగా అనేక ముఖ్యంగా పక్షాలు రాజ్యాంగాన్ని రక్షించాలన్న పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా గట్టి పోటీనిచ్చారు. కానీ ఈరోజు మరి డబ్బు, అహంకారం, అన్ని రకాలుగా కార్పొరేట్ శక్తులు, మీడియా సంస్థలను కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని మొన్న చూసాం ఎగ్జిట్ పోల్స్ను కూడా బీజేపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్లిప్సే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ను కూడా తారుమారు చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు గట్టిగా కొట్లాడినటువంటి పరిస్థితి ఇండియా కూటమి ఉంది. సరే, ఓడిపోయిన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూనే ఈరోజు వాస్తవంగా ఒకసారి మనం ఆలోచించినట్లయితే మరి అయోధ్య రాముని పేరుతో అక్షంతలు పంచారు. అదే అయోధ్యలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారంటే మోడీ ప్రభావం ఎక్కడ కూడా లేదు. యూపీలో కూడా మరి చావు తప్పి కండులొట్టమైన పద్ధతిలో ఈరోజు మరి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేటువంటి పరిస్థితున్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ రేపు భవిష్యత్తులో కూడా కర్రు కాల్చి వాత పెడతారు. వాళ్ళ యొక్క అవసరాల కోసం బీజేపీ పనిచేయవలసింది. ఒకళ్ళు చేయకుండా మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదు. గతంలో కూడా అనేకమైన సంకీర్ణ ప్రభుత్వాలు మనం చూసినాం. కాబట్టి ఇది ఏదేమైనా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ లౌకిక శక్తులు అందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలో, ఇప్పుడు 17 స్థానాలు కూడా ఒక్క స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విషయంలో మీరేం చెప్తారు సార్? ఆ విషయంలో తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు సకల జనులు, సబ్బండ వర్గాలు, ముఖ్యంగా మన ఒక జాతీయ పార్టీ సిపిఐ పార్టీ కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి అనేక సందర్భాల్లో, అంటే రాజీనామా చేసినటువంటి సందర్భాల్లో ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడంలో మేము కూడా కీలక పాత్ర పోషించాం. కానీ అధికారంకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో ప్రజలను పట్టించుకోకుండా, అసలు ప్రతిపక్షాలను గౌరవించకుండా ఒక నియంతగా పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్కు ప్రజలు ఎవరైనా కూడా ఈ నియంతలు ఇవన్నీ మనం గతంలో చరిత్రలో చూసాం. అదే రకంగా ఈరోజు కేసీఆర్ కూడా ఎంత అధికార దాంతో ఎంత విర్రవీగి అనేక మంది పైన, ప్రతిపక్షాల పైన అసలు ప్రజలు పరిపాలన పక్కన పెట్టి కేవలం తమ యొక్క కుటుంబం, తమ యొక్క కులానికి సంబంధించిన వ్యక్తులను ఈరోజు దగ్గర తీస్తే ఈరోజు పరిస్థితి ఏమైందంటే రేపు భవిష్యత్తులో కూడా ఎవరైతే అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తులను కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి కేసీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే. ఆయన శంకరగిరి మాల్యాలకు పోయి మరి పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు మీరు? కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన చూసుకున్నట్టయితే ఏం విజ్ఞప్తి చేస్తారు చివరగా? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రజాపాలన పైన రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. దానిలో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం. కాబట్టి
గతంలో ఉన్న ప్రభుత్వానికి గతంలో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఖజానం ఖాళీ చేసినా కూడా ఈరోజు మరి నిజాయితీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే, ఇంకా అనేకమైనటువంటి కుంభకోణాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి కాళేశ్వరం కుంభకోణం గాను ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కుంభకోణాలు వీళ్ళు త్వరలోనే జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళవలసిన అవసరం కూడా ఉందని చెప్పి అభిప్రాయం. ఎందుకంటే రాజకీయాలను కలుషితం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అహంకారంతో విర్రవీగినటువంటి కేసీఆర్కు మరి అదేవిధంగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరికీ కూడా రేపు రాబో రోజుల్లో ఊచలెక్కబెట్టేటువంటి పరిస్థితి కూడా దాపురుస్తుంది. సరే, ఎవరైనా నియంతగా వెళ్ళి మరి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఎవరు కూడా కాలగర్భంలో కలిసిపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి, అవి ఎవరికి అవకాశం అంటే కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అంటే మనం చరిత్ర చూసినట్టు ఎప్పుడైతే ప్రభుత్వం ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో దానికి ఎప్పుడు కూడా స్థానిక సంస్థలు అనుకూలంగానే ఉంటాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో చూసినాం, ఎంపీ ఎన్నికల్లో అయిపోయింది. రేపు ఈ క్యాడర్ అంతా సెకండ్ లీడర్షిప్ అంతా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు, కొంతమంది బీజేపీ తమ యొక్క అనుకూలంగా ఎక్కడైతే ఉంటారో ఆ రకంగా అవుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య అంశం చూసుకున్నట్లయితే ఇక బీజేపీ పార్టీ వారు అక్షింతల మధ్యన కూడా వాళ్ళని తిరస్కరించడం ఇది ఓటర్లకున్న గొప్ప విషయం అని చెప్పి ఒక సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.